అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ లెగిసాను, చూస్తున్నాను మ్యాగీ అయితే ఇంకా కొద్ది ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇంకా రోజు దోశ ఇడ్లీ ఇలాంటివి పెడుతున్నాను పిల్లలకు. ఈరోజు మాత్రము మ్యాగీ చేయి మమ్మీ అన్నారు, అందుకనేసి ఈరోజు మ్యాగీ మాకు సైరీ కోసము మ్యాగీ ప్యాకెట్లు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ముగ్గురికి 3 ప్యాకెట్లు, అంటే మనిషికి ఒక ప్యాకెట్ లెక్కగా తీస్తున్నా నేను. చూడండి బయట కిటికీలో నుండి చూడండి ఎంత చీకటిగా ఉందో. ఒక పక్కన మాత్రం పాలు మరుగుతున్నాయి, ఇక్కడ మాత్రం నేను మ్యాగీ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఒక పక్కన మాత్రం వాటర్ బాయిల్ అవుతుంది మ్యాగీ కోసము. బ్రెడ్ అయితే ఆల్రెడీగా నేను ఫ్రై చేసి పెట్టాను, ఆ లోపు పాప ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది అనేసి. వాటర్లో నేను కొద్దిగా మ్యాగీలో మసాలా ప్యాకెట్లు వస్తున్నాయి కదా, గరం మసాలా, ఆ మసాలాలు యాడ్ చేస్తున్నాను. బాయిల్ అయిపోయిందండి వాటరు, అందుకనేసి మ్యాగీ అనేది అందులో వదులుతున్నాను. ఒక్కసారి బాగా కలుపుదామనేసి అలా కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మ్యాగీ. ఫాస్ట్ కుకింగ్ అంటే మనకు ఇదైతే బాగా కుక్ అవుతుంది, ఫాస్ట్గా టైం మనకు సేవ్ అవుతుంది, అందుకనేసి మ్యాగీ ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ. మ్యాగీ జస్ట్ కొద్ది కాఫీ పెట్టుకున్నాము, బ్రెడ్ అనేది కొద్ది ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ సైరీ కోసం ఇదే ఇంకా మాకు. ఒక పక్కన మాత్రము వేయో యూకి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి మాకు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. యూకి అయితే బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. రేయో ఇంట్లోనే ఉన్నాడు, పడుకున్నాడు. రేయో ఇంకా లెగలేదు. మ్యాగీ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క చిన్న చిన్న గిన్నెలు తీసుకొని అందులో సపరేట్ చేసేస్తున్నాను, ముగ్గురికి 3 అనేసి. ముగ్గురికి 3 గిన్నెలు. పిల్లలకు చెప్తున్నాను, రెడీ ఇవ్వండి అమ్మ, ఫ్రెష్ అప్ అయి కూర్చోండి ఫాస్ట్గా. ఇక్కడ మనం వేడి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది, బ్రెడ్ రెడీ అయిపోయింది, కాఫీ కూడా రెడీ అయిపోయింది, తీసుకొని వస్తున్నాను అన్నాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా కూర్చున్నారు పిల్లలు. లైట్గా హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాము, ఖర్జూర్ కొద్దిగా పెట్టుకున్నాము, బాదం పిల్లలకు. వేడిగా ఉన్నప్పుడు మ్యాగీ తినేయండి అనేసి ఇస్తున్నాను పిల్లలకు. బిస్మిల్లా. మ్యాగీ తినడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కాఫీ అనేది గ్లాసులలో వేస్తున్నానండి పిల్లలకు నాకు. వచ్చేసాడు మా యూకి, మేము కాఫీ తాగేటప్పుడు వచ్చాడు యూకి. ఇంకా కాఫీ ఫాస్ట్ తాగేసి మరి ఇంకా వాడికి కూడా సైరీ భోజనం కలుపుతున్నాను. రైస్ మటన్ కీమా కలిపి పెడుతున్నాను వాడికి. రేయో ఆ లోపు వచ్చేసి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోయాడు. వీడు వస్తే వాడు ఎదురుగా వాడు ఉండడు ఎక్కువ, పాపం వీడు అటాక్ చేస్తాడు అంటాను కదా, అస్తమానం నేను అటాక్. వీడికి అస్సలు చూడండి మటన్ కీమాను రైసు మళ్ళీ బిస్కెట్స్ కూడా వేసాను, అయినా కానీ సరే పట్టించుకోవడం లేదు. ఇక్కడ సాయంత్రం ఇఫ్తార్కి నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నాను, లెమన్ వాటర్, కొద్దిగా సాల్ట్. లెమన్ వాటర్లో ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ను షుగర్ 2 యాడ్ చేస్తే చాలా మంచిది. షుగరు సాల్ట్ 2 యాడ్ చేస్తున్నాను.
మా అమ్మాయి లైక్ చేయండి అని చెప్తుంది చూడండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలాగనిపించింది అనేది. ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్కి మొత్తానికి రెడీ అయ్యిందండి. ఇక్కడ కీరా కటింగ్ చేశాను, పప్పాయి కొద్దిగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రము ఖర్జూరు పండ్లలో బాదాము, ఖర్జూరు, కాజు లడ్డు చేసి పెట్టాను ఆల్రెడీగా. ఇంతకుముందు చేసి పెట్టుకున్న లడ్డు ఇప్పుడు తీసి, అంటే ఒక నెల అయినా కానీ సరే పర్వాలేదు. పాపని అంటున్నాను టైం అయిపోతుంది ఫాస్ట్ అనేసి, అంటే తీసుకెళ్ళి అక్కడ మొత్తానికి సర్ది పెట్టామని చెప్తున్నాను. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారనేసి 3 రకాలవి ఖర్జూర పళ్ళు పెట్టానండి ఇక్కడ నేను. నీకు నచ్చింది నువ్వు తిను అని చెప్తున్నాను మా అమ్మాయికి. కమల పండు ఒకటి ఒలిచేసి పెడుతున్నానండి. ఇక్కడ మాత్రం లెమన్ వాటరు, దాంట్లో మాత్రం కొద్దిగా పుదీనా లీవ్స్ వేసాను. ఫలూదా టైపు ఇక్కడ మిల్క్ అనేది వేడి చేసి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం నైట్ మాకు ఇఫ్తార్ తర్వాత ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ నేను చాలా బాగా చేశానండి ఈరోజు. ఫిష్ కర్రీ అనేది నేను యూట్యూబ్లో పెట్టాను, చూడండి ఎవరన్నా. చాలా వెరైటీగా వండాను ఈసారి, చాలా బాగుంది కర్రీ గుడిక. వేడి రైసు, ఫిష్ కర్రీ, ఫలూదా కొద్దిగా చేశాను. ఫలూదా అంటే మార్నింగ్కి పనికి వస్తుంది అనేసి రెడీగా చేసి పెట్టానండి. ఇంకా ఇఫ్తార్కి మాకు టైం అవుతుంది. మా అమ్మాయికి మాత్రం నేను ఎల్లు ఉజు చేసుకొని వచ్చే ఫాస్ట్గా అని చెప్తున్నాను. ఇక్కడ మాత్రం అన్నీ తెచ్చి పెట్టుకున్న తర్వాత నేను ఇఫ్తార్ టైం అయ్యింది, దువా చేస్తున్నాను. మా ఇంట్లో సైరీ, మా ఇంట్లో నేను చేసిన సైరీ ఇఫ్తారు ఎలా కనిపించిందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. బిస్మిల్లా. ఎన్ని ఉపవాసాలైనా ఉండొచ్చండి మనము, ఎందుకంటే కనుక మనం ఇలా ఉపవాసాలు చేస్తే కనుక మన బాడీ కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది, బాగా హెల్తీగా కూడా ఉంటాము. మనము ఈ రోజుకు 3 పూట్ల తింటున్నాం కదా, ఒక నెల ఇలాంటి ఉపవాసాలు మాత్రం పాటించామనుకోండి చాలా హెల్తీగా ఉంటాము. కీరా హెల్తీగా ఉంటుంది, అందుకనేసి కీరా తీసుకొని రండి అన్నాను మా ఆయనకి. అందుకనేసి కీరా తీసుకొని వచ్చారు, మంచి లేత కీరా, చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నాను అనమాట, కీరా చాలా లేతగా ఉంది.